शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి అంటే మేషరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క సంచారము ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. ఎందుకంటేను ఈ గ్రహాలు ఎక్కువ రోజులు ఉంటారన్నమాట ఒక రాశి లోపల. కాబట్టి ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. కనుక ఈ 4 గ్రహాలను ప్రధానంగా తీసుకొని మనము గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరము బృహస్పతి, గురువు, దేవగురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ఉంటూ 13 ఏప్రిల్ తర్వాత రుజుమార్గంలోకి వచ్చి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బృహస్పతికి కర్కాటక రాశి ఉచ్చస్థానము. ఈ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు 31 అక్టోబర్ వరకు. తదనంతరం మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ సంవత్సరము అంటే 2026 సంవత్సరంలో గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారం ఉంది అన్నమాట ఈ సంవత్సరము. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు కూడాను అంటే 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఎండింగ్లో ఒక 20 రోజులు మట్టుకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా కేతువు సంవత్సరం మొత్తం కూడాను సింహరాశిలో సంచరిస్తూ సంవత్సర అంత్యంలో 20 రోజులు కర్కాటక రాశిలోకి ప్రవేశించి కర్కాటక రాశిలో సంచారం ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా 2026వ సంవత్సరంలో ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉంది. ఈ గ్రహాల యొక్క సంచారం మూలకంగా మేషరాశి జాతకులకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే గురువు ప్రధానంగా 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ఇది 1 జూన్ వరకు ఉంది. 1 జూన్ తర్వాత 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది 31 అక్టోబర్ వరకు ఉంది. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు మళ్ళీ 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు బృహస్పతి. 3వ స్థానంలో సంచారము ప్రతికూలం గోచార రీత్యా. 4వ స్థానంలో సంచారం కూడాను ప్రతికూలమే అయినప్పటికీ మేషరాశి వారికి భాగ్యాధిపతి 4థ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించడము ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశం. దాని తర్వాత మళ్ళీ 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ విధంగా మనం చూసినట్టయితే గురువు యొక్క సంచారము ఓవరాల్గా మేషరాశి వారికి జూన్ 1 నుండి సంవత్సరాంతం వరకు కూడాను బాగానే ఉంది. అయితే ఈ గురువు యొక్క ఫలితం ఎలా ఉంటుంది? ఈ 3 రాశులలో సంచరిస్తున్నాడు కనుక ఈ 3 రాశుల్లో సంచారం అనేటువంటిది ప్రధానంగా మేషరాశి జాతకులకు గురువు ముఖ్యమైనటువంటి గ్రహము. చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు,
ఉద్యోగము ఆల్రెడీ చేస్తున్నటువంటి వారికి వాళ్ళు చేస్తున్నటువంటి సంస్థ లోపల తోటి ఉద్యోగులతో హైయప్స్తో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాళ్లకు అప్పజెప్పినటువంటి పనులను సకాలంలో నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. యాజమాన్యంతో అన్యోన్యతగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు పూర్తి అవుతాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు కూడాను ఈ 2026 చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం. ఉచ్చస్థానంలోకి బృహస్పతి రావడము హయ్యర్ ఎడ్యుకేషన్కు బాగా ఉపయోగపడుతుంది. విదేశీ ప్రయాణాలకు మీరు చేసుకోవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను మీకు కలిసి వస్తాయి. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరంలో ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగంలో చేరుతారు. ఆదాయము ప్రారంభమవుతుంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుపుతున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం బాగా అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో జూన్ ప్రాంతంలో వివాహం నిశ్చయం కావడము, శుభకార్యాలు చేయడము ఇలాంటివి బాగా ఈ సంవత్సరంలో కనబడుతున్నాయి. ఇక సంతానము కూడాను ప్రాప్తి ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరంలో శుభవార్త మీరు వినబోతున్నారు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు యొక్క అనుకూలత బాగానే ఉంది. 4, 5 స్థానాలు 4 అర్ధాష్టమం అయినప్పటికీ భాగ్యాధిపతి కనుక ఉచ్చస్థానంలో సంచరించడం చాలా యోగదాయకము, మనకు కలిసి వస్తుంది. కనుక మీరు ఈ గురు ప్రభావం మూలకంగా బాగా కలిసి వస్తుంది. ఇదే సమయంలో మేషరాశి వారికి ఏల్నాటి శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఏల్నాటి శని ప్రభావం మూలకంగా కొంత వృధా ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రమించవలసి వస్తుంది. కాబట్టి దానిపైన కూడాను మీరు ఫోకస్ పెట్టాలి. ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే మీకు ఆ శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశం. మీరు రాహు మూలకంగా అన్ని విధాలుగా లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ముఖ్యంగా చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. లాభాలను ఆర్జిస్తారు. ఇక కేతువు ముఖ్యంగా 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ కేతువు యొక్క ఎఫెక్ట్ మూలకంగా పిల్లల విషయంలో మీరు కొన్ని నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ప్రేమ వ్యవహారాల లోపల కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోవాలి యువకులు. ఈ కేతువు మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను ఈ గురు ప్రభావం మూలకంగా, రాహు ప్రభావం మూలకంగా మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా గ్రహస్థితిని చూసినట్టయితే ఓవరాల్గా మనం చూస్తే ఈ మేషరాశి వారికి 2026వ సంవత్సరంలో 65% మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. దీన్ని ఉపయోగించుకున్నట్టయితే కొంత ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి ఆలోచన చేయండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఆరోగ్యంపై మీరు మనస్సు నిలిపినట్టయితే ఈ సంవత్సరం మీకు సుఖమయంగా ఉండబోతుంది. ఇక ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి ప్రధానంగా ఏల్నాటి శని, ద్వాదశ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ శని కొరకై మీరు పరిహారాలు చేసుకోవాలి. కేతు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతు విషయం లోపల కూడాను పరిహారాలు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి పరిహారాలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే శని నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 19 సార్లు మీరు జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమత్ దర్శనం మూలకంగా మీకు అన్నీ కూడాను ఈ సంవత్సరము శుభ ఫలితాలు కలుగుతాయి. విఘ్నేశ్వర స్వామిని పూజించండి. విఘ్నాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు ఆ వినాయకుడు. కాబట్టి దైవ దర్శనము ఈ సంవత్సరము చాలా ముఖ్యము. గురువులను కూడాను సందర్శించుకోండి. అన్ని రకాలుగా కూడాను మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.